నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మగ పతివ్రత శిరోమణి ప్రకాష్ రాజ్ మళ్ళీ వచ్చాడు. ఏమంటే ఈ చిన్నబట్ల పంచాయతీ పెద్ద బట్ల పంచాయతీ ఉంది కదా, ఈయన చిన్నబట్ల పంచాయతీకి ఆ వర్గం అనమాట ఈయన. సో చిన్నబట్ల పంచాయతీకి వచ్చాడు, ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యలో వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ జరుగుతా అంటే ప్రెస్ మీట్లో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తా ఉన్నాడు. సో ప్రకాష్ రాజు ఎన్నికల్లో పోటీ చేస్తే, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో 15 లక్షల ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో మనకు వచ్చినటువంటి ఓట్లన్నీ 28,000 ఓట్లు కూడా రాలేదు. 28,000 ఓట్లు కూడా తెచ్చుకోలేనటువంటి ప్రకాష్ రాజ్ హ్యాట్రిక్ కొట్టినటువంటి బీజేపీని, మొన్నటికి మొన్న బీహార్లో దుమ్ము దులిపేసినటువంటి బీజేపీ పార్టీని విమర్శిస్తాడు. ఒక 28,000 ఓట్లు కూడా తెచ్చుకోలేని శాతగాని ఈయన ప్రధానమంత్రిని విమర్శిస్తాడు, ముఖ్యమంత్రులను విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు, మొత్తం హిందువులనే విమర్శిస్తాడు ఈయన అనమాట. ఎక్కడ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూ ఉందో తగుదునమ్మా నేనున్నానమ్మా అని వస్తాడనమాట. సో ఈయన బాధ ఏంటంటే, ఎక్కడైతే హిందువులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు ఎవరు చేస్తూ ఉన్నా కూడా ఆయన వచ్చిందని ఆయన సంఘీభావాన్ని తెలియజేస్తారు. ఎవ్వరు ఈయన్ని పిలిచరు, ఈయనే వస్తాడు, ఈయనే సంఘీభావాన్ని తెలియజేస్తాడు. ఎందుకంటే ఈయన సూడో సెక్యులర్ అని చెప్పుకోవాలని చెప్పి, ఈయన్ని సూడో సెక్యులర్ అని కూడా ఎవరు అనుకోరు, కానీ వస్తాడు. నేను ఇంకా బతికే ఉన్నాను, నాకు సినిమా అవకాశాలు మాత్రమే రావడం లేదు, అయినా నేను మనిషిగా ఉన్నానని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు వచ్చిందనే ట్విట్టర్లో ట్వీట్లు వేస్తూ ఉంటాడు. మొన్న ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడతాడు, ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి మాట్లాడతాడు. నిన్న మావోయిస్టుల గురించి మాట్లాడితే, మావోయిస్టులను చంపేస్తానంటే మావోయిస్టులు కూడా మనుషులే కదా, వాళ్ళని ఎందుకు చంపేస్తా ఉన్నారు, వాళ్ళనంట జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించాలంట. నువ్వు రోజు పేపర్ చదివి ఏడిస్తే కదా, వాళ్ళను జనజీవన స్రవంతిలోకి రండి 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 అని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు అడుక్కుంటే వాళ్ళు రాకపోగా పోలీసులను చంపేస్తా ఉన్నారు. మరి పోలీసులను చంపేసినప్పుడు తమరు ఎక్కడ తాగి పడుకొని ఉన్నారు? మన తెలంగాణ ఫామ్ హౌస్లో ఏమన్నా పడుకొని ఉన్నారా? సో పోలీసులను చంపేసింది నీకు కనపడదు, నక్సలైట్లను చంపేసింది నీకు కనపడుతుంది. సో ప్రకాష్ రాజ్ గారు, మీరు కొన్ని సెలెక్టెడ్ టాపిక్ల మీదే మాట్లాడతారు, అది కూడా హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడతారే కానీ బంగ్లాదేశ్లో హిందువుల్ని ఊచకోత కోస్తూ ఉంటే ఈయనకి కనపడదు, కానీ నక్సలైట్లను చంపేస్తూ ఉంటే ఈయనకి కనపడుతుంది. ఇంకొక విషయము, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నోరు కూడా తెరవనటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు కొత్తగా పీపీపీ విధానము అది అట్లా చేస్తే ఎట్లా, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్లా, అది ప్రైవేటీకరణ చేస్తే మంచిది కాదని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ స్టీల్ ప్లాంటు నాశనమైపోవడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రము ఈయనకు రామరాజ్యం కనపడింది. ఎందుకంటే ఈయన ఒకటే వర్గం అనమాట. ఇప్పుడు యాక్టర్ విజయ్ ఉన్నాడు కదా, అక్కడ డిఎంకే రూలింగ్ ఉంది తమిళనాడులో. దాదాపు 40 మందికి పైగా తొక్కిసలాట జరిగి చనిపోతే మాట్లాడు. ఎందుకంటే డిఎంకేను ఈయనకు ఇష్టమైనటువంటి పార్టీ, ఈయన భావజాలాలు ఉన్నటువంటి పార్టీ. మనం బరంపురం లాగా మనంగా విజయ్ జోసెఫ్ వచ్చి క్రిస్టియన్, అదే ఇంద్రాలో డైలాగ్ ఉన్నట్లు మీది తెనాలి నాది తెనాలి లాగా విజయ్ సభలో జరిగినటువంటి తొక్కిసలాట కనపడదు, అందులో ప్రభుత్వ వైఫల్యము కనపడదు, లేకపోతే విజయ్ బాధ్యతారాహిత్యం కూడా కనపడదు. ఆ 40 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినా కూడా ఈయన స్పందించడు. కానీ ఈయన కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. పీపీపీ విధానము వద్దంటాడు. ఈ పీపీపీ విధానం ఏందో ఇప్పుడే వచ్చి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రవేశపెడతా ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారు నిన్నటికి నిన్న స్టార్ట్ చేసినట్లు చెబుతున్నాడు. ఇది ఎప్పుడో ఓ కాలం నుంచి, ఇప్పుడు ఎయిర్పోర్ట్లు తీసుకోండి, పీపీపీ ద్వారా నడుస్తూ ఉండేది, నేషనల్ హైవేసు పీపీపీ ద్వారా నడుస్తూ ఉండేది, పీపీపీ విధానం ద్వారా నడుస్తూ ఉండేది బెటర్ ప్రాక్టీస్ అని చెప్పి గవర్నమెంట్ మా దగ్గర అంత ఫండ్స్ లేవని చెప్పి వాళ్ళు ఏదో ఒక విధానాలు పెట్టుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటట్లు ఒక పాలసీని డిజైన్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ పాలసీ బాగుంది కాబట్టి ఇన్నిసార్లు గెలుస్తూ వస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. సో మనకు అవేమీ తెలీదు. మనకు కావాల్సింది, మనకు ఆర్ఎస్ఎస్ అంటే పడదు, మనకు నరేంద్ర మోడీ అంటే గిట్టదు, మనకు బీజేపీ అంటే నచ్చదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి బేసిక్గా అయితే కనుక మాట్లాడేవాడు కాదు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం
ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల వల్లనే ఎన్డీఏ అక్కడ ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు అక్కసు వెళ్ళగడుపుతా ఉన్నాడు. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. కర్ణాటక గురించి మాట్లాడు, తెలంగాణ గురించి మాట్లాడు, తమిళనాడు గురించి మాట్లాడు. ఈయనకు కాంగ్రెస్ పరిపాలన కావాలి, లేదంటే కమ్యూనిస్టు పరిపాలన కావాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిఎంకే ఉంది కదా, డిఎంకే ఇలాంటి పరిపాలనే కావాలంటే సెక్యులర్ పార్టీలు అంటే వీళ్ళు సెక్యులర్లు కాదు. సెక్యులర్ అంటే వీళ్ళకి అర్థం కూడా తెలీదు. సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో, హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలిస్తే ఈయనకు ఆ పరిపాలనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమీ కనపడవు. ఎక్కడైతే బీజేపీ సంబంధిత బీజేపీ మిత్రపక్షాలు పరిపాలిస్తూ ఉన్నా, లేకపోతే బీజేపీనే పరిపాలిస్తూ ఉన్నా ఈయనకు నొప్పి వస్తుంది. ఈయనకు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత కోసింది కనపడదు, తమిళనాడులో తొక్కిసలాట కనపడదు. ఈయనకు కనపడేది కేవలము ఎక్కడెక్కడైతే బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నాయో, లేకపోతే బీజేపీ అనుబంధ ఎన్డీఏ పార్టీలు రూలింగ్ ఉన్నారో అక్కడ మాత్రమే ఈయనకు ప్రాబ్లమ్స్ కనపడుతుంది. తెలంగాణలో ఏందో పరిపాలన సుభిక్షంగా సాగుతూ ఉన్నట్లు, నువ్వు ఉండేది తెలంగాణలో కదా, నీకు ఫామ్ హౌస్ ఉండేది తెలంగాణలోనే కదా, మరి కిలో బంగారం ఏమైంది, రైతు రుణమాఫీ ఏమైంది, ఉద్యోగాలు ఏమైంది, దీని గురించి మాట్లాడతావా? మాట్లాడరు. ఎందుకంటే ఫామ్ హౌస్కి వచ్చి కొడతారు కాబట్టి భయము ప్లస్ మనకు ఇక్కడ ఉండేది కాంగ్రెసే కాబట్టి ప్రేమ కూడా. సో ప్రకాష్ రాజ్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరేదో సోషల్ మీడియాలో 4 ట్వీట్లు వేస్తేనో, లేకపోతే ఎక్కడో ఇంటర్వ్యూలోకి వెళ్ళి మాట్లాడితేనో మీ వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది. ఆ డిఎంకేలో ఆ శేఖర్ బాబు ఉన్నాడు కదా, ఆ శేఖర్ బాబు డబ్బులు ఇస్తే శేఖర్ బాబు తరపున ప్రచారం చేసేసి అయిపోయింది, మైక్ ఆఫ్ చేసేసినారని చెప్పి, సార్ సరిపోయిందా ఇంకేమన్నా మాట్లాడమంటారని చెప్పి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవడం కూడా అందరూ చూశారు. సో ఈయనకి హిందువుల మీద దాడులు జరిగితే కనపడదు, హిందువులకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈయన కనపడదు. ఈయన సూడో సెక్యులరిజం ఏదైతే ఉందో ఆ భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళతో కలుసుకొని పొద్దున లేచినప్పటి నుంచి ప్రధానమంత్రుల నుంచి ముఖ్యమంత్రుల వరకు, ముఖ్యమంత్రుల నుంచి ఉప ముఖ్యమంత్రి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నా తప్పే, నిలబడినా తప్పే, దగ్గినా తప్పే, తుమ్మినా తప్పే. సో నేనేమంటానంటే ప్రకాష్ రాజ్ గారు మీరు షూటింగుల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఒక అద్దం కొనుక్కొని చూసుకోండి మీ ముఖము, మీకు వచ్చినటువంటి ఓట్లకు, మీరు చేస్తూ ఉండేటువంటి కామెంట్లకు, మీరు చేస్తూ ఉన్నటువంటి విమర్శలకు ఏమైనా పొంతన ఉందా? కాబట్టి ఒకసారి మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. సో ఫైనల్గా ఏం చెప్తానంటే ప్రకాష్ రాజ్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ట్విట్టర్లో ట్వీట్ వేసినా, వీడియో బయట రిలీజ్ చేసినా, లేకపోతే బహిరంగంగా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా, లేదా మొత్తం బట్టలు ఇప్పేసి తిరిగినా కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వెళ్తూ ఉంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతూ ఉంటారు. నీ శ్రమ వృధా తప్పితే పైసా మ్యాటర్ ఉండదు. మొన్న బీహార్ ఎలక్షన్లో కూడా తేలిపోయింది, రేపొద్దున తమిళనాడులో కూడా తెలియబోతుంది, పశ్చిమ బెంగాల్లో కూడా తెలియబోతుంది. ఒక 2-3 ఈనో బాటిల్స్ తీసుకొని వచ్చి రూమ్లో పెట్టుకో, ఆ 2-3 రోజులు మందు తాగకుండా ఈనో కలుపుకొని తాగు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.